కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలి, అవసరమైతే లోకేష్ అరెస్ట్ చేస్తాం, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తాం, ప్రతిపక్షాలు లేకుండా చేస్తాం అనే ప్రయత్నం చేసినప్పుడు ఇవన్నీ కూడా అప్పుడు పీకే టీం వివరించిందంట, వద్దు ఈ టైంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికే మీకు 130 స్థానాల్లో ఓడిపోతున్నారు, ఇప్పుడు మీరు కానీ ఇంకా మీరు ఏం నిర్ణయాలు తీసుకుంటే పూర్తిగా 20 నుంచి 25 స్థానాలకు పరిమితం అవుతారు, చాలా దారుణ పరిస్థితులు ఉంటాయంటే కూడా వినకుండా ఒక మూర్ఖుల్లాగా నేను ముఖ్యమంత్రి, నువ్వు కాదు, నీ పని అయిపోయింది, నువ్వు డబ్బులు కోసం వచ్చా, డబ్బులు పని చేస్తావు, నీ పని వెళ్ళిపో అని చెప్పి ప్రశాంత్ కిషోర్ని అవమానించినట్టు సమాచారం ఉంది. దాంతోనే ప్రశాంత్ కిషోర్ ఈ రాష్ట్రం నా వల్లే నాశనమైంది, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి నేను ఒక అవకాశం కల్పించాను, అనేక స్క్రిప్ట్లు, డైరెక్షన్లు, అనేక సెట్టింగ్లు, సెటప్లు, అనేక సోషల్ మీడియా పరంగా అన్ని విధాలుగా వాడి గతంలో టీడీపీ జనసేన ప్రభుత్వం రానికుండా చేశాను. కానీ ప్రాయశ్చిత్తంగా ఈ రోజు చంద్రబాబు గారు కలిసి ఎలాగైతే రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని చూసే బాధేస్తాను, నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాగా అయిపోతుందని చెప్పి కూడా అనేక రాష్ట్రాల్లో మాట్లాడే సందర్భాలు కూడా ఈ రోజు పీకే టీం ఉంది. కాబట్టి ఈ రోజు ఆయన పశ్చాత్తాపం అనుకున్నాడో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద జాలనుకున్నాడో, మోహన్ రెడ్డి మీద వ్యతిరేక అనుకున్నాడు తెలియదు. కానీ పూర్తిగా ఇందాకే టీవీలో చూస్తాం, నారా లోకేష్ గారితో కలిసి ఉండవల్లిలో చంద్రబాబు గారు కలుస్తున్నారు. తర్వాత పరిణామాలు ఏమని ఎదురు చూస్తాం. వెంటనే ఇప్పటికిప్పుడే ఎప్పటికైతే చంద్రబాబు గారు ఇంటికి లోకేష్ పిలుచుకొని వచ్చినాడు ప్రశాంత్ కిషోర్ చెప్పడమే విత్ ఇన్ సెకండ్స్ లో మా గుంట నక్క ఒకడు ఉన్నాడు, అంబటి రాంబాబు, వెంటనే చుట్టు పెట్టాడు. ఎక్కడున్నాడు దిల్లా, ఎవరింట్లో ఉన్నాడు దిల్లా, సంజన ఇంట్లో ఉన్నాడు దిల్లా, సుకున్న ఇంట్లో ఉన్నాడు దిల్లా, ఎక్కడో ఒక ఇంట్లో నుంచి చుట్టు పెట్టాడు. ఏమని పెట్టాడు మనం చూసుంటాం. మెటీరియల్ బాగా లేకపోతే మేస్త్రీలు ఏం చేస్తారంట, అదే మేస్త్రిని పిలుచుకొని మీరు మొన్న ఎన్నికలకు వెళ్ళారు, అదే మేస్త్రితో మొన్న మీరు ఇల్లు కట్టించుకున్నారు, అదే మేస్త్రితో తాడేపల్లి ప్యాలెస్ కానీ అన్ని చోట్ల ప్యాలెస్ కట్టుకున్నారు. అదే చెప్తున్నా, మరి వాళ్ళ వైపు మెటీరియల్ బాగుంది కానీ మేస్త్రి బాగలేడు కదా అక్కడ. అదే సార్, ఆయనకి సంజన సుకన్య మెటీరియల్ తప్ప వేరే మెటీరియల్ తెలియదు పాపం. ఎందుకంటే మెటీరియల్ గురించి అడుగుతున్నాను, ఆయన మెటీరియల్ గురించి చెప్తున్నా కదా. అయ్యా ఉంటున్నాక నాగబాబు రాంబాబు గారు, సంజన సుకన్య తప్ప మీకు వేరే మెటీరియల్ తెలియదు కాబట్టి మెటీరియల్ గురించి మీరు బాగా మాట్లాడతారు, మీకు బాగా అనుభవం ఉందని మెటీరియల్ గురించి చెప్తున్నాము. ఒకటే చెప్తున్నాం, మేస్త్రి కాదు, ఈసారి ఇన్ని మేస్త్రీలు వచ్చినా ఇన్ని కూలీలు వచ్చినా మీకైతే ఓట్లేసే ప్రసక్తి జనం లేరు. కాబట్టి ఒకటే చెప్తున్నాం, జగన్ పని కథం. ఎందుకంటే రాష్ట్రంలో ఇంకొక కరెక్ట్ గా 95 రోజులు 100 రోజుల్లో ఎలక్షన్ రాబోతోంది, రాష్ట్ర రాజకీయాలు మారిపోతున్నాయి. దొంగ ఓట్లు ఉన్నాయి కదా, దొంగ ఓట్లతో గెలిచిపోదామంటే కుదరదు. మనం చూసుంటాం మొన్న దొంగ ఓట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఉపాధ్యాయుల ఎలక్షన్ చూసుంటాం సార్, మొత్తం టీడీపీ స్వీప్ చేసింది. దొంగ ఓట్లు కూడా ప్రజలు డిసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని చూస్తుంటే పక్క రాష్ట్రాలకు వెళ్తుంటే మనల్ని చూసి జాలి పడుతున్నారు. వీళ్ళ రాష్ట్రానికి రాజధాని లేదు, ఒక మంచి ముఖ్యమంత్రి లేడు, ఈ రాష్ట్రంలో పరిశ్రమ లేదు, కేవలం ఈ ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో బిచ్చమెత్తుకొని బతుకుతున్నారు ప్రజలు అని చెప్పి పక్క రాష్ట్రాలు మాట్లాడుతున్నారు. చాలా అవమానంగా ఉంది మాకు. వాళ్ళు ఏదో మాకు ఇచ్చే పథకాలకి మేము బతుకుతున్నాం. కాబట్టి ప్రజలు ఆవేశాలతో ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో దాన్ని గద్దదించడానికి అన్ని రాజకీయ పార్టీలు కలవబోతున్నాయి. మనం చూస్తున్నాం, రోజు రోజుకి రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోతున్నాయి. రాష్ట్రంలో మొత్తం జనసేన తెలుగుదేశం అధికార పార్టీ హవా కనిపిస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం సార్. రైట్, గౌతమ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఏం చెప్తారంటే చూస్తా ఉన్నారు, ఒకవైపు నియోజకవర్గాల్లో అంటే మీ పనితనం బాగోలేదు, మిమ్మల్ని అందరూ మార్చేస్తున్నాను, ఇన్ఛార్జీలను మారుస్తున్నారు, మిమ్మల్ని తీసుకెళ్లి పక్క ప్లేస్ లో వేరే